అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె రఘునందన గారు రచించిన తోడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మురారి మాస్టర్ ఉన్న పెంకుటిల్లు ఓవైపు జారిపోతోంది. వర్షం వస్తే ఇల్లంతా వరద. సామాన్లన్నీ చిందరవందరగా పడేసున్నాయి. అలమరలు చెదలపట్టాయి. వెల్లవెయ్యని గోడలు వెలవెలబోతున్నాయి. ఇంటి పరిసరాలు చెత్తా చెదారాలతో అసహ్యంగా ఉన్నాయి. ఒకప్పుడు మాస్టారు అద్దెంట్లో ఉన్న ఇంద్రభవనంలా ఉండేది. కాని ఇప్పుడు అందుకు విరుద్ధం. మురారి మాస్టర్ స్కూల్ నుండి ఇంటికొచ్చేలోగా మా దృష్టిని పడ్డ చేదు నిజాలు అవి. సాయంత్రం 6 గంటలకు ఇల్లు చేరిన మురారి మాస్టార్ని చూడటంతోనే మా గుండెలొక్కసారి లయ తప్పాయి. ఆయన తల బాగా పండిపోయింది. చర్మం ముడతలు బారి కాంతిహీనమైంది. గుంటల పడ్డ కళ్లల్లోంచి నీరసం ప్రతిఫలిస్తుంది. ఎత్తరిగా ఉండి విగ్రహపుష్టితో అలరారే ఆయన ఇంత నిస్సారం అవటం అనంతాశ్చర్యాలకు లోను చేసింది. కనులు తడి అయ్యాయి. మురారి మాస్టారు, నేను సంతోష్ను, వీడు రంజిత్, ఈమె నా భార్య ప్రవళిక, ముగ్గురం మీ ప్రియ శిష్యులం. మీరెలా ఉన్నారోనని చూద్దామని వచ్చాము. ఆర్తి నిండిన స్వరంతో అన్నాను. మమ్మల్ని నకసిక పర్యంతం ఓసారి చూసి, ఒరే భడవల్లారా, మీరా? ఇంతకాలం ఏమైనారా? చూశారా మీ మురారి మాస్టార్ని? ఎంత బావున్నారో! ఈ ఇల్లు, ఈ జీవితం. ఒక్కో మాట అంటుంటే గొంతు డగ్గుతికతో పూడుకుపోయింది. మీరెందుకలా ఉదాసీనంగా మారిపోయారో మాకు అర్థం కాగానే మీ గురించి తెలుసుకోవాలని వచ్చాము. మాస్టారి పాదాలను స్పృశిస్తూ రంజిత్ అన్నాడు ఆ మాట. ఆ రోజుల్లో అమ్మగారు మా పిల్లలతో పాటుగా మీకు చక్కెర పొంగళ్లు పంచిపెట్టేది. జొన్న పొత్తులు కాల్చిచ్చేది. అవన్నీ కలలోలాగా కరిగిపోయాయి బాబు, కనులు తుడుచుకుంటూ అన్నారు. ఆయన అన్నది అక్షర సత్యం. మాస్టారి భార్య తమ పిల్లలతో పాటుగానే మమ్మల్ని ప్రేమగా చూసేవారు, కడుపు నింపేవారు. మేము ఎప్పుడైనా గుమ్మంలోకి రాకపోతే చాలు వెంటనే పిలిపించేవారు. మేం కోపంతో అలిగామేమోనని బాధపడి అక్కున చేర్చుకునేవారు. అన్నట్లు అమ్మగారు, ఆర్ధోక్తిగా అన్నాను. ఇంకెక్కడి అమ్మగారయ్యా? ఆమెకి తొందరొచ్చి పిల్లల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏదో ఇలా గడుపుతున్నాను. పిల్లలు ఎప్పుడో వస్తారు, పోతారు. ఇలా ఏదో ఈ చీకటి బ్రతుకు గడుపుతున్నాను. గుండెలోని ఆవేదన ఓటలై ఉబకసాగింది. అమ్మగారి పోవటం దురదృష్టమే. చీకటిని తలుచుకుంటూ ఎంతకాలమిలా బాధపడతారు? అన్నీ తెలిసిన మీరే ఇలా విరాగిలా మారటం మమ్మల్ని కలవరపరుస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో బాధగా ఉంది అంది ప్రవళిక. మీరు మా అందర్నీ సంస్కరించి ఉన్నతులుగా తీర్చిదిద్దారు. అటువంటి మీరిలా ఉదాసీనంగా మారటం మాకు నచ్చలేదు. మీరు మరలా ఒకప్పటి ఉత్సాహం, చైతన్యం నింపుకోవాలి. అదే మా ఆశ. స్పందిస్తూ అన్నాను. ఎవరెంత చేసినా ఆ రోజులు మరి రావు సంతోష్. ఈ చీకటిలో వెలుగులు నిండవు. ఆయనలో నిండుగా నైరాస్యం. మీరలా అనకండి మాస్టారు. మిమ్మల్ని ఆనందంగా చూడాలి. మీ కళ్లల్లో వెలుగు నిండాలి. అందుకు మాకు మీరు సహకరించాలి. మా రుణం ఈ విధంగా తీర్చుకొనివ్వండి. చేతులు పట్టుకొని చెప్పాను. ఆ క్షణం మొదలు మేం ముగ్గురం పనుల్లో పడ్డాం. బూజు పుట్టిన ఇంటిని దులిపాము. చెల్లాచెదరైన సామాన్లని ఓ తీరుగా సర్దాం. పరిసరాలు బాగుచేశాం. ఇల్లంతా కడిగి ముగ్గులు వేసింది ప్రవళిక. సాంబ్రాణి పొగ వేసింది. పడి ఉన్న ఫోటోలతో గోడల్ని అలంకరించింది. మురారి మాస్టర్ని సెలూన్కు తీసుకెళ్లి విలక్షణంగా చేయించి తీసుకొచ్చాడు రంజిత్. ఆయనకు తలంటింది ప్రవళిక. ధవల వస్త్రాల్లో సాక్షాత్తు విష్ణుమూర్తిలా సాక్షాత్కరించారు ఆయన. ఆ రోజు శ్రీమతి ప్రవళిక చేతి వంట గుమగుమ రుచి చూపించింది. ఆబగా తిన్నారు మాస్టారు. చాలా కాలం తర్వాత ఇంతటి రుచికరమైన భోజనం తిన్నాను. నేనింటికి రాగానే పిడికెడు మెతుకులు వడ్డించే ఆడతోడు కరువైందన్న బాధ నన్ను పీడిస్తోంది. పుణ్యస్త్రీ చావుతో ఆమె పుణ్యలోకాలకు చిరునామా వెతుక్కున్నా నాకు మాత్రం నరకం మిగిల్చింది. ఎన్నో రోజుల తర్వాత మరల ఆప్యాయంగా పలకరించే మనుషులను చూస్తున్నాను అని గుడ్ల నీరు కక్కుకున్నారు. ఆ రాత్రి ఎంతో ఉత్సాహంగా భాగవతంలోని పద్యాలు రాగయుక్తంగా పాడి వినిపించారు. తరువాత కమ్మటి నిద్రలో కూరుకుపోయారు. మాస్టారి జీవితంలో ఇంతటి నిరుత్సాహం, ఉదాసీనత ఎందుకు ప్రవేశించాయో అర్థమైపోయింది అంది ప్రవళిక.
ఈ సమయంలో మాస్టార్కి కావాల్సింది తోడు. నిజానికి ఈ ఒక్క రోజులోనే ఆయనలో ఎంతో మార్పొచ్చింది. అయితే మనం ఎంత చేసినా అయిన వాళ్లు దగ్గరుండి చేసినట్టుగా ఉండదు. తన అభిప్రాయం బయటపెట్టాడు రంజిత్. మనం ప్రధానంగా చెయ్యాల్సింది మాస్టారు పిల్లలు కౌశిక్, ప్రవాస్, అరుణిమలకు ఉత్తరాలు రాయటం. వారు ఎలా ప్రవర్తిస్తారో వేచి చూడటం మన కర్తవ్యం. తరువాత మన పాత్ర ఏమిటో ఆలోచిద్దాం తేల్చి చెప్పింది ప్రవళిక. 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కొద్దిగా పోలియో ప్రభావం చిన్ననాడే సోకిన మురారి మాస్టారు రక్తబలం ఉన్న ఆ రోజుల్లో పెద్దగా బాధపడలేదు. ప్రస్తుతం మాత్రం కొంత లొంగక తప్పలేదు. మానసికంగా కృంగటంతో మరీ పాడయ్యాడు. అందుకే మాస్టార్ను విడిచి వెళ్లాలంటే మనసొప్పలేదు. కాని తప్పదు. మేం వెళతామనగానే మురారి మాస్టారు పగిలిన నీళ్ల కడవల్లే అయ్యారు. మాస్టారు, మీరెంతమాత్రం చింతించకండి. మీకు ఏ అవసరం వచ్చినా తక్షణం వాలిపోతాము. మరలా ఎవరో ఒకరు వస్తూ ఉంటాంలేండి. ధైర్యం చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇంటికి చేరాక మేం చేసిన మొట్టమొదటి పని మురారి మాస్టారు కొడుకులు కౌశిక్, ప్రవాస్, కూతురు అరుణిమలకు ఉత్తరాలు రాయటం. సుమారు 1 నెల రోజులకు వారి నుంచి జవాబులొచ్చాయి. తండ్రిని చూడాల్సిన బాధ్యతను తమకు గుర్తు చేయాల్సిన అగత్యం ఎవరికీ లేదని, తీరికలు లేక రావటానికి కుదరదని కౌశిక్ రాశాడు. తమ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం అనవసరమంటూ కటువుగా ప్రవాస్. అత్తగారింటికి వెళ్లిన తర్వాత భర్త ఇష్టం తప్ప తన ఇష్టం కాదని, అది నేరంలా భావించటం తగదని, ఘోరమని అరుణిమ రాసింది. సారాంశమంతా గ్రహించి మ్రాన్పడిపోయాము. ఇలా జరుగుతుందని ముందే ఊహించాము. కాని వారికి తెలియపరచటం మన ధర్మం. పోనీలేండి, శిష్యులుగా మనమే వెళ్లి వస్తూ ఉందాము ఉస్సూరని నిట్టూరుస్తూ అన్నది ప్రవళిక. ఒకరోజు మాస్టర్ని చూడటానికి నేనే బయలుదేరాను. నేను వెళ్లేసరికి మురారి మాస్టారు మంచంలో ఉన్నారు. నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా కళ్ళు లోతుకెళ్లాయి. ఇల్లంతా యథాప్రకారం తయారైంది. మాస్టారు, మీరేంటిలా తయారయ్యారు? అరే, జ్వరంతో ఉండి కూడా కనీసం ఎవరిచేతైనా ఫోనైనా చేయించారు కాదు? జాలిగా అడిగాను. కడుపును పుట్టిన పిల్లలకు పట్టని బాధ నీకెందుకయ్యా సంతోష్? మీ చేత చాకరీలు చేయించుకోవటానికి నాకేం అధికారం ఉందని? ఆయన మనస్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత మాటన్నారు మాస్టారు. నిజంగా ఈరోజు పిడికెడు మెతుకులు కడుపులోకి వెళ్తున్నాయంటే అది మీరు పెట్టిన విద్యాభిక్షమూలానే. అందువల్ల మా మీద మీకు అధికారం తప్పకుండా ఉంది. ఏమైనా చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఊరడిస్తూ అన్నాను. సొంత మనిషిలా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఎవరుంటారు చెప్పు? అందువల్లే నాకన్నింటి మీద విరక్తి పుట్టింది. మరికొంతకాలం పనిచేసి ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను బాబు. ఆయనలోని నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి. మీరలా నిరాశకు లోను కాకండి మాస్టారు. ఎలాగైనా మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాము, అది మా బాధ్యత అన్నాను. మాస్టారు నా మాటల పట్ల విశ్వాసం ప్రకటించినట్లుగా ఆయన కళ్ళు కాంతి నింపుకున్నాయి. ఆ రోజు మొత్తం నేను మురారి మాస్టార్ని కనిపెట్టుకుని ఉన్నాను. అయితే సెలవులు లేని కారణంగా మర్నాడే వెళ్లవలసొచ్చింది. అక్కడ పిల్లలకు చూడమని చెప్పి కదిలాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకంతా అర్థమైంది. తక్షణ కర్తవ్యం కూడా ఆలోచించాను. ఏ మనిషికైనా కలకాలం కావాల్సింది మనసును ఆనంద తరంగంలా ఓలలాడించేది ఒకే ఒక్కటి. అది మాస్టార్కి అందించగలిగితే ఆయనకు బలవర్ధకమైన ఔషధంలా పనిచేస్తుంది. పూర్వాపరాలు బాగా యోచించాక శ్రీమతి ప్రవళిక అంది. మాస్టార్ పరిస్థితి చూస్తుంటే నాకు తెగ జాలేసింది. అయితే ఆయన కోసం ఎంత చేసినా రుణం తీరదు. మాకంటే ఓ స్త్రీ ఆలోచనలు వేరుగా ఉంటాయి అన్నాను. ఈ రోజు నేను ఒక్కర్తను వెళ్లి మాస్టార్ని కలిసొస్తాను. ఆయన పరిస్థితి ఓ కొలిక్కి తీసుకురావటానికి ప్రయత్నిస్తాను సంతోషంగా చెప్పి బయలుదేరింది ప్రవళిక. మురారి మాస్టర్ ఎలా ఉన్నారు? 2 రోజుల తర్వాత తిరిగొచ్చిన ప్రవళికను అడిగాను. మొదట మీరు చెప్పినట్టే ఉన్నారు, కాని నేను వెళ్ళాక అంతా సరిదిద్దొచ్చాను అన్నది ప్రవళిక. అంటే నువ్వు చేసింది సస్పెన్స్. మీరు చూసి రండి, మీకే తెలుస్తుంది. ఆయనలో ఎంత మార్పు వస్తుందో చూడండి అంది తృప్తిగా. ఆమె మాటలు విన్నాక రంజిత్, నేను విచికిత్సలో పడ్డాం. ఆ మర్నాడు సెలవు పెట్టి నేను, రంజిత్ మురారి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. తలుపు తెరిచి చూసిన మేము అమితాశ్చర్యానికి లోనయ్యాం. ఒక నడి వయస్కురాలు మాస్టారి జుట్టుకు నూనె రాస్తుంది. మమ్మల్ని చూస్తూనే ఆమె ఇటు తిరిగి నవ్వుతూ ఆహ్వానించింది. మాస్టర్ కూడా ఆమె సాయంతో లేచారు.
ఆమె ఎవరో కాదు, మా ఊర్లో మా వీధి చివరనున్న రమణమ్మ. ఆమె భర్త ఎప్పుడూ చనిపోయాడు. తనకు ఉపాధి లేక నానా అవస్థలు పడుతుంది. ఈ విధంగా రమణమ్మ మాస్టారు చెంతనుండటం వింతగానే అనిపించింది. బాబూ, ఈ రమణమ్మ నా పాలిటి దేవతలా వచ్చింది. అదే నా శిష్యురాలు ప్రవళిక చలవ వల్ల మనస్ఫూర్తిగా అన్నారు ఆ మాట. మాస్టారులో జీవమున్న ప్రతిబింబం చూడగలిగాము ఆ క్షణం. మీరిలాగే ఆనందంతో ఆరోగ్యంతో కలకాలం ఉండాలి. మీరున్న ఇల్లు కలకల్లాడాలని మనసారా కోరుకుంటున్నాము అన్నాను. మీలో చైతన్యం చూశాము. అది ఎల్లవేళలా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. రంజిత్ అన్నాడు. బాబూ, మాస్టర్ ఎప్పుడు మీ కబుర్లే చెబుతారు. మీరంటే ఎంతో అభిమానం, నవ్వుతూ అంది రమణమ్మ. మీరు నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలయ్యా అని ఆనంద బాష్పాలు తుడుచుకున్నారు. మేం వెళ్లాలని లేచాము. బాబూ, మీరీ రాత్రి భోజనం చేసి ఉదయమే వెళ్ళండి బలవంతం చేశారు మాస్టారు. అవును బాబు, మీరుండండి ఒత్తిడి చేసింది రమణమ్మ. అయినా మేం బయలుదేరాము. మాస్టారు విషయంలో చాలా మార్పొచ్చింది. అది నీ పథకమని పోల్చుకోలేకపోలేదు. కాని ప్రవళిక, ఈ మార్పు ప్రభావం మనందరి మీద దారుణంగా ఉంటుందేమోనని నా అనుమానం అన్నాను ఇంటికొచ్చాక. ఓ సంస్కరణకు పూనుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు నిశ్చయంగా అంది ప్రవళిక. లోకులు పలుగాకులు, వీటన్నింటినీ మాస్టారు పిల్లలకి ఎవరో ఒకరు చేరవేయకపోరు. అప్పుడు దీనికి కారకులమైన మనం ఎన్నో నిందల్ని భరించాల్సి ఉంటుంది. తప్పదండి, వాళ్లందరికీ ఈ విషయాలు తెలియటమే మంచిది. అది మాస్టార్కి మేలు జరుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే నేనీ పనికి నడుం బిగించాను కృతనిశ్చయంగా అన్నది ప్రవళిక. మరో వారం రోజులకు రంజిత్ మా దగ్గరికొచ్చాడు. నేనీ మధ్య ఏదో పనుండి విజయనగరం వైపు వెళ్లాను. మాస్టార్ని చూడాలనిపించి గంటియాడ వెళ్లాను. నిజంగా రమణమ్మ సంరక్షణలో చాలా మెరుగయ్యారు. ఎంతైనా ఆడతోడు ఆడతోడే అన్నాడు పొంగిపోతూ. నేను ప్రవళిక రంజిత్ మాస్టార్ గురించి చెప్పిన కబుర్లన్నీ విని చాలా సంతోషించాము. అయితే ఇది జరిగిన మరి వారం రోజులకే రంజిత్ మా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొంప మునిగింద్రా సంతోష్, మురారి మాస్టర్ సంతానం దిగారు. రమణమ్మను ఆయన దగ్గర చూడటంతోనే గంగ వెర్రులెత్తిపోయారు. కూతురైతే మరీను నానా రాద్ధాంతం చేస్తుంది. వాళ్లంతా మన మీద యుద్ధానికి దిగడానికి సిద్ధమవుతున్నారు అన్నాడు. మరి నీకిదంతా ఆశ్చర్యంగా అడిగాను. గంట్యాడు నుండి నా మిత్రుడొకడొచ్చి నాకు ఈ విషయం అంతా చెప్పాడు. మనం వెళ్లకపోతే మాస్టారు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అని నెత్తి పట్టుకున్నాడు వాడు. ఆ మాట విన్న నా గుండెల్లో రాయి పడింది. శ్రీమతి ప్రవళిక మాత్రం చాలా ధైర్యంగా, కాగల కార్యం గంధర్వులు తీర్చటమంటే ఇదే అంది. ప్రవళిక, నాకంతా అయోమయంగా ఉంది ఆందోళనగా అన్నాను. ఈ కథంతా ముందుకి నడిస్తే గాని మీకు బోధపడదు. ముందు వెళ్దాం పదండి నవ్వుతూనే అంది ప్రవళిక. మా ముగ్గురిని చూస్తూనే మురారి మాస్టారి పెద్ద కొడుకు కౌశిక్ చాలా వ్యంగ్యంగా, సంస్కర్తలకు స్వాగతం. మీకు కబురు ఎలా వెళ్తుందా అని కంగారు పడుతున్నాను. ఆ శ్రమ లేకుండా మీరే దయచేశారు. ఆ వెతకబోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే కాబోలు అన్నాడు. మిమ్మల్ని ఎలా సన్మానించాలో మాకు బోధపడ్డం లేదు. మా నాన్నగారి విషయంలో అతిశ్రద్ధ వహించినందుకు కృతజ్ఞతలు అన్నాడు ప్రవాస్. 50 ఏళ్ల నాన్నగారికి సరసం మరుపుకొచ్చింది అనుకొని ఓ ఆడతోడిని నియమించినట్టున్నారే. మీ చేతి చలువ వల్ల ఇంతకాలం మాస్టారుగా మంచి పేరున్న ఆయనకు చెడ్డముద్ర పడేలా చేశారు ఎకసెక్కంగా అన్నది అరుణిమ. ఒరే, మీరు మా శిష్యులను ఒక్క మాటంటే ఒప్పేది లేదు. వారిని మధ్యలోనే అడ్డుపడ్డారు మురారి మాస్టారు. మీరు మధ్యలో కల్పించుకోవద్దు. ఈ ముగ్గురు మీకేదో విషం తినిపించారు. మీ కడుపును పుట్టిన వాళ్ళం. మాకంటే మధ్యలో వచ్చిన వీళ్ళు ఎక్కువైపోయారా మీకు? రుసరుసలాడాడు కౌశిక్. ఈ వయసులో శృంగార పురుషుడిగా నలుగురు నోళ్లలో నానటానికి మీకు సిగ్గులేదు? పైగా మా శిష్యులు పెట్టిన భిక్షరాని మా దగ్గర గొప్పగా పొగిడారు. ఛీ! చీత్కరించుకుంటూ అన్నాడు ప్రవాస్. మళ్లీ కల్పించుకోబోయారు మురారి మాస్టారు. మీరెలా ఆగండి మాస్టారు. మమ్మల్ని ఇంకా ఏమైనా అనవలసింటే అననీయండి. నువ్వనేదేంటి కౌశిక్? మీ నాన్నగారికి మేం విషం తినిపించామా? ఏమమ్మా అరుణిమా, మీ నాన్నగారికి సరసాలు మప్పటానికి ఆడతోడును నియమించామా? చదువుకున్న సంస్కారవంతులు మీరేనా ఇలా మాట్లాడుతుంది? చెట్టంత మనిషిని పట్టుకొని
అనడానికి నోరెలా వచ్చింది మీకు? ముగ్గురిని సూటిగా ప్రశ్నించాను. ఇంతకాలం మీ నాన్నగారు ఎలా ఉంటున్నారో, ఏం తింటున్నారో తెలుసుకునేంత తీరిక లేని మీకు ఇటువంటి మాటలు అనడానికి హక్కు ఉందో లేదో ఆలోచించండి. రంజిత్ అందుకున్నాడు. జీవితంలో తన అవిటితనం ఎవరికీ అడ్డు కాకుండా శక్తి ఉన్నంతకాలం మీ అందరూ ప్రజ్ఞులయ్యేదాకా కృషి చేశారు. కాని ఇప్పుడిలా విరాగిలా మారటానికి కారణం ఎవరు? సరైన తోడు లేకపోవటం, మీ నిరాదరణ. ఈ పరిస్థితంతా మా దృష్టికొచ్చింది. తెలుసుకున్నాక మేము ఊరుకోలేకపోయాం. విషయమంతా ప్రత్యక్షంగా పరిశీలించాము. ఇంటికి రాగానే గుక్కెడు మంచినీళ్లు పోసే దిక్కు కరువైంది. పిడికెడు అన్నం వండిపెట్టే అమృతహస్తం లోటైంది. అందుకనే మీ నాన్నగారికి మాకు చేతనైనంత సహాయం చేశాము. చీకట్లో ఉన్న ఆయనకు వెలుగు చూపించాము అంది ప్రవళిక. చాలా గొప్ప పనే చేశారు మీరు. హవ్వా, ఈ వయసులో పెద్దరికానికి హుందాతనానికి మారుపేరుగా నిలవాల్సిన మా నాన్నగారిని భ్రష్టు పట్టించడానికి మీరు చేసిన కుట్ర. ఇక్కడి భాగోతమంతా మాకు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. మండిపడ్డాడు కౌశిక్. కాబట్టి మీరు పరుగు పరుగున వచ్చారు, అంతేనా? అయితే మీ అమ్మగారు అకాల మరణం పొందగానే అవిటివారైన మీ నాన్నగారికి మరో తోడు అవసరమని, కడదాకా సేవలందించాల్సిన అవసరం ఉందన్న కనీస జ్ఞానం మీకెందుకు కలగలేదు? మీరు, మీ పిల్లలు, మీ జీవితం, మీ సుఖ సంతోషాలు ఇవే మీరు ఆలోచించారు. ఇంకా మిగిలిన సర్వీసులో నాన్నగారు ఎలా చేతులు కాల్చుకోగలరో, ఎలా మసలగలరో ఒక్కసారైనా ఆలోచించారా? నేను ఉండలేకపోయాను. 50 ఏళ్లప్పుడు తోడేమిటండి, నవ్విపోతుంది లోకం విరక్తిగా అన్నది అరుణిమ. శభాషమ్మా, నాన్నగారికి తోడంటే ఓ కోణంలోంచి నువ్వు ఆలోచించావు తప్ప పెద్ద మనసుతో ఆలోచించలేదు అంది ప్రవళిక. ఆయన మా దగ్గరకొచ్చి ఉండద్దన్నామా? దీర్ఘాలు తీసింది అరుణిమ. ఇంకా సర్వీసున్న ఆయన మీ దగ్గరికి ఎలా రాగలరు? వచ్చినా మీరు ఆయన కోసం ఎంత సమయం కేటాయించగలరు? ధైర్యంగా అడిగాడు రంజిత్. మీ అమ్మగారు పోయినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు రానేయకుండా మీకోసం త్యాగం చేశారు. కాని ఆడతోడు లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. రక్తబలం తగ్గి సొంతంగా పనులు చేసుకోలేని స్థితి ఏర్పడింది. అది గ్రహించే మేము మాస్టారి సేవల కోసం ఓ మనిషిని తోడుగా ఏర్పాటు చేస్తే లోకంతో పాటు మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు అంటూ ధ్వజమెత్తాను. మా మీదకి ఎదురుదాడికి దిగటానికి వాళ్ళు జంకుతున్నట్టుగా కనిపించింది. ఇంతకీ రమణమ్మెక్కడా అడిగింది ప్రవళిక. ఇంకే రమణమ్మ, మేమే పంపించేశాం మెల్లగా అన్నాడు కౌశిక్. కాదు, తగిలేశారు. మీ సూటుపోటి మాటలు భరించలేక ఆమె వెళ్లిపోయి ఉంటుంది. అసలు ఈ నెల రోజుల్లో రమణమ్మ మాస్టర్ని ఎంత తీరుగా చేసింది? బాధగా అన్నాడు రంజిత్. అరుణిమ కల్పించుకుంటూ, ఆడది ఒంటరిగా బ్రతకటం కష్టమంటే అర్థం ఉంది, కాని మగాడు ఎలాగైనా బ్రతకగలడు. నాన్నగారికి కో అంటే 1 కోటి మంది విద్యార్థులు పలుకుతారు అంది. సరిగ్గా ఆ సమయంలోనే పక్క గదిలోంచి దబ్బుమన్న చప్పుడైంది. అందరం పరిగెత్తాము. మురారి మాస్టారు నేల మీద పడి విలవిల్లాడుతున్నారు. అయ్యో, ఎంత ఘోరం! చూసారా, మీ కఠినమైన మాటలు మనసుని తూట్లు పొడిచాయి అన్నాడు రంజిత్. ఆయన గుండె తట్టుకోలేకనే ఇలా జరిగింది బాధగా అంది ప్రవళిక. తీవ్ర మనస్తాపం చుట్టేస్తోంది. మాస్టార్ని ఎత్తుకుని దగ్గరలోని పీహెచ్సీకి తీసుకువెళ్లాము. డాక్టరు పరీక్షించారు. మైల్డ్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ప్రాణభయం లేదని, 2 నెలల పాటు దగ్గరుండి మందులిస్తూ ఫిజియోథెరపీ చేయిస్తుంటే త్వరగా కోలుకుంటారని చెప్పారు. 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి ఇంటికి పంపేశారు. కౌశిక్, చూసావా, ఏ క్షణం ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ఎవరూ ఊహించలేము. మేం మంచో చెడో ఇంతకాలం మాకు చదువులు చెప్పిన మా మాస్టారిగా చూశాము. మరి మాకు సెలవిప్పిస్తే వెళతాం అని లేచాను. వెళ్లటం మాకు బాధగానే ఉన్నా మా ఉద్యోగాలు కూడా బిజీవే, సెలవులు లేవు, వెళ్ళక తప్పదు. రంజిత్ కూడా సిద్ధమైనాడు. కొండంత అండగా మీరంతా ఉండగా నాన్నగారికి ఏం భయం? అమ్మా అరుణిమ, నాన్నగారి ఆలనా పాలన దగ్గరుండి చూసుకో. తప్పకుండా త్వరలోనే మామూలు మనిషి అవుతారు అని బ్యాగ్ సర్దుకుంది ప్రవళిక. మా కదలిక కౌశిక్, ప్రవాస్, అరుణిమల ముఖాలు కమిలేలా చేసింది. సార్, మీరలా మధ్యలోనే వెళ్ళిపోతామనటం ఏమిటో మాకు అదోలా అనిపిస్తోంది. దయచేసి ప్రాధేయంగా అన్నాడు కౌశిక్. కడుపున పుట్టిన బిడ్డలు మీరు, మధ్యలో వచ్చిన వాళ్ళం మేము.
మీరెక్కువ మేమెక్కువ మాస్టార్కి చెప్పండి అన్నాను. సంతోష్ గారు, మొదట మేం కటువుగానే నోరు జారాము. మా పరిస్థితి మీకు తెలుసు. పట్నంలో బిజీలో పడి ఉదయం లేచింది మొదలు రాత్రి దాకా కుట్టుకులాడుతూనే ఉంటాము. ఆ ఎరుకు కొంపల్లోకి నాన్నగారిని తీసుకెళ్ళటానికి ఇబ్బందిగానే ఉంది. మేమిక్కడ ఉండాలన్నా వీలవని పరిస్థితి బాధగా అన్నాడు ప్రవాస్. మేము పనులు మానుకొని ఉండలేము, మీకు వీలవదు. మరి నాన్నగారికి ఎవరు తోడుంటారని ప్రవళిక అడిగింది. మీకిక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలియపరిచిన వారిని అడిగి చూడకూడదు? ఎవరైనా సాయంగా ఉంటారేమో అన్నాడు రంజిత్. అంతపాటి సాయం చేసేవారే ఈ ఊర్లో ఉంటే మా నాన్నగారి పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు నిట్టూరుస్తూ అన్నాడు కౌశిక్. చూశారా, తోడు అన్న 2 అక్షరాల పదానికి ఎంత విలువ ఉందో. ఇప్పుడు కావలసింది మీ నాన్నగారికి తోడు. ఇంతకాలం గడిచింది ఒక ఎత్తైతే ఇక నుంచి ముందు ముందు గడపాల్సిన మీ నాన్నగారి జీవితం మరో ఎత్తు అన్నాను అవగాహన పరుస్తూ. కౌశిక్, ప్రవాస్, అరుణిమలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మాస్టారికి అనుకోని ఆపద మనం ఎవరం లేని సమయంలో జరిగితే దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉండేదో ఆలోచించండి అంది ప్రవళిక. అవును, నిజమే. నాన్నగారికి తోడుంటాలన్న ఆవశ్యత ఇప్పుడు మరీ స్పష్టంగా కనిపిస్తోంది విచారంగా అన్నది అరుణిమ. నిజానికి మనం ఎవరం ఎంత కనిపెట్టుకుని ఉన్నా నిజమైన సేవలందించగలిగేది, ధైర్యాన్ని ప్రసాదించగలిగేది ఆడతోడే. ఈ సంగతి గ్రహించే నాన్నగారిని సంస్కరించడానికే మేము అనుసరించిన మార్గాన్ని మీరు తప్పుబట్టారు. అపార్థాలకు దారితీసింది అన్నాను నేను. వారి ముగ్గురిలో బాధాపరితప్త ఛాయలు ముసురుకున్నాయి. కొంతసేపటి నిశ్శబ్దంలోంచి చిన్నగా వెక్కుతున్న శబ్దం రాగానే గదిలోకి వెళ్ళాము. మరెవరో కాదు, రమణమ్మ. మా అలికిడికి గభాలను లేచి, బాబూ, తప్పైపోయింది. మీ అనుమతి లేకుండా మళ్లీ గడపలోకి అడుగు పెట్టాను. వెళ్ళిపోతాను బాబూ, వెళ్ళిపోతాను. మాస్టార్కి ఇలా జరిగిందని తెలిసి ఉండబట్టలేక ఇలా పరిగెత్తుకొచ్చాను. క్షమించండి బాబూ. కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగింది. చూశారా, ఆమె మీ నాన్నగారి దగ్గరున్నది కేవలం 1 రోజులు. కాని ఎంత అభిమానం, ఆప్యాయత పెంచుకుందో. ఆమెకు ఎవరూ లేరు. నాన్నగారికి తోడు అవసరం. ఆలోచించాల్సింది మీరు అన్నాను. వెంటనే వడివడిగా వెళ్లిన అరుణిమ రమణమ్మను ఆపి లోనికి తీసుకొచ్చింది. అరుణిమ కన్నుల్లో గిర్రున నీళ్లు తిరగటం గమనించాము. కన్న సంతానంగా మాకంటే చదువుకున్న కృతజ్ఞతతో మీరే బాగా ఆలోచించి ఈ మంచి పనికి ఏనాడో పూనుకున్నారు. కాని మేమే అనవసరంగా పశ్చాత్తాపంతో అన్నాడు ప్రవాస్. రమణమ్మను నాన్నగారికి శాశ్వతంగా తోడు చేసి ఆమెలో మేము అమ్మని చూసుకుంటాము. అది మా బాధ్యతగా భావిస్తున్నాము నిర్ధారణగా అన్నాడు కౌశిక్. ఆసరికై రమణమ్మ మురారి మాస్టారి మంచం దగ్గర నిల్చుంది. కౌశిక్, ప్రవాస్, అరుణిమలు రమణమ్మ చేతులను ఆప్యాయంగా స్పృశించారు. ఏ ఆశయం కోసమైతే మేం నడుం కట్టామో అది సఫలీకృతం అవటంతో మా మనసులు ప్రఫుల్లమైనాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.